నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది కులెక్స్ డక్ టేబుల్ ఏహెచ్ ఉంటుంది. ఏహెచ్ ఏమో కింద ఉంటుంది, ఇదేమో అవుట్డోర్ యూనిట్. ఒకటి ఓన్లీ కండెన్సర్ ఫ్యాన్లు, 2 కంప్రెసర్లు ఇక్కడ ఉంటాయి. అయితే దీంట్లో అది సెక్షన్ ఇక్కడ ఏవైతున్నాయో ఆరెంజ్ కలర్ది, ఎల్లో కలర్ది అక్కడ లైట్ బ్లింకింగ్ అవుతుండే, అంటే ఓవర్లోకి ట్రిప్ అయిపోయి. ఎందుకు ఇది ట్రిప్ అవుతుందని చెప్పి నేను దీన్ని ఏం చేసినంటే మొత్తం మన కండెన్సర్ను మొత్తం సర్వీస్ చేసుకున్నా. ఫ్యాన్ సీట్స్ కూడా మంచిగా ఉన్నది. ఇవి ఓవర్లోడ్ అవుతున్నాయి, ఇంట్లో వచ్చి ట్రిప్ అయిపోతుండే. ఇవి ఎందుకు ట్రిప్ అవుతున్నాయి అంటే ఇక్కడ రీసెట్ కొట్టుకోగానే మళ్ళీ చాలా అవుతుండే కంప్రెసర్. అక్కడ రీసెట్ బటన్ ఏదైతున్నదో అది మనము దాన్ని ఇట్లా ఒత్తున్నట్లుంటే రీసెట్ అవుతుంది. రీసెట్ కాగానే మళ్ళీ కంప్రెసర్ చాలా అవుతుండే, కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ కంప్రెసర్ మళ్ళీ ట్రిప్ అయిపోతుండే ఐఆమ్స్ తీసుకొని. కండెన్సర్ క్లీనింగ్ చేసుకున్నాము. ఇది పంకా స్పీడ్స్ కరెక్ట్ ఉన్నది. ఇది ఎందుకు ఇట్లా ట్రిప్ అవుతుందని డ్రాయర్స్ చెక్ చేసుకున్నాం. ఇంకో ఇది కూలెక్స్ కంపెనీ ప్యాకేజ్. అయితే ఇక్కడ వచ్చి ఇప్పుడు అంతా చెక్ చేసుకున్నాం, గ్యాస్ పర్ఫెక్ట్ ఉన్నది, అంతా కరెక్ట్ ఉన్నది. కానీ దీని ప్రాబ్లం ఏంటిదంటే, ఏమున్నదంటే ఇండోర్లో ఉన్న ఏదైతే ఉన్నదో మనకు ఫిల్టర్ బ్లాక్ అయిపోయి అక్కడ నుంచి మనకు ఫిల్టర్ బ్లాక్ అవ్వడం వల్ల అది సర్క్యులేషన్ కరెక్ట్ కాక మనకు ఇక్కడ ఓవర్లోడ్లో ట్రిప్ అవుతుండే. కంటిన్యూ కంప్రెసర్ నడిచి ఓవర్లోడ్లో హైయామ్స్ తీసుకొని ట్రిప్ అవుతుంది అన్నట్లు. అందువల్ల మనకు అప్పుడప్పుడు ఇట్లా ట్రిప్ అయిపోయినప్పుడు కండెన్సర్ కాయిల్ సాఫ్ చేసుకుంటున్నా, మనం బెల్ట్ చెక్ చేసుకున్నప్పుడైనా బెల్ట్ చెక్ చేసుకోవాలా, కండెన్సర్ కాయిల్ సాఫ్ చేసుకోవాలా. మళ్ళీ ఒకటి ఏంటిదంటే ఫ్యాన్ స్పీడ్ పర్ఫెక్ట్ ఉన్నది లేదు చెక్ చేసుకొని మనం ఫిల్టర్స్ తీసుకొని సాఫ్ట్కి వేసుకున్నట్లుంటే ఈ ఓవర్లలో ట్రిప్ అవ్వడం అనేది ఏముండదు. అప్పుడు కంప్రెసర్ కంటిన్యూ నడుస్తుంది. ఇక్కడ మనకు లైట్లు బ్లింకింగ్ అవు